అంటా ఉన్నా లేదా మొత్తము ఇచ్చిన అంశాలు ఇచ్చిన మేనిఫెస్టో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి పేజీలో అబద్ధం ఉంది. ఇది 2014లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో. వాళ్ళకి పంపుతా, వాళ్ళ సీనియర్ నాయకులను పేజీ చూసుకోమని చెప్తా ఉన్నా. గుండె మీద చేసుకొని ఆత్మసాక్షిగా చెప్పమనండి. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో 9 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని అమలు చేసిర్రు, ఎన్ని అమలు చేయలేదు. ప్రతి ఒక్క పేజీలో నేను టిక్కు పెట్టినా ప్రతి ఒక్క పేజీలో ఒక అబద్ధం దాగి ఉంది, ఒక వంచన దాగి ఉంది, ఒక మోసం దాగి ఉంది. అది తెలంగాణ ప్రజలు గుర్తించును కాబట్టి ఇక్కడున్న వాళ్ళు అక్కడికి పోయినరు, అక్కడున్న వాళ్ళం ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఇది వాళ్ళు గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. 420 అంటే 4+2 6 ఎవరు లక్కీ నెంబర్ అధ్యక్ష? చేసిన మోసాలు మనసులో ఉన్నాయేమో, మదిలో ఉన్నవేమో. అందుకే ఆ 420 అనే పదం మాటి మాటికి ఆ నాయకుల నోటి నుంచి బయటకు వస్తా ఉంది. హుందాగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఒక జాతీయ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేస్తామంటే మేనిఫెస్టోలో అంశాలను ప్రస్తావించాలి తప్ప 420 అంశాలు చెప్పి ప్రజలకు చెప్తే నవ్వుకుంటున్నారు అధ్యక్ష. ప్రజలు ఓటమి నుంచి ఇంకా వీళ్ళకు బయటికి రాలేదు. వీళ్ళ మానసిక స్థితి ఏంది అని చెప్పి ప్రజలు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. అలాగే టీవీ ఇంటర్వ్యూలలో చూస్తా ఉన్నాం. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. ప్రగతి భవన్ లో ఎందుకుంటున్నారు కేసీఆర్ సెక్రటేరియట్ ఎందుకు రావట్లేదు అంటే ఆ రోజు ఇచ్చిన సమాధానం ఏంది అధ్యక్ష? బీఆర్ఎస్ నాయకులు ఎక్కడుంటే ఏంది, అధికారులు పనిచేస్తున్నారా లేదా, మేము ఎక్కడుంటే ఏంది, ఫైళ్లు మా దగ్గరికే వస్తాయి, సంతకాలు పెడతామని చెప్పి ఆ రోజు చెప్పిండ్రు. కానీ ప్రజాస్వామ్య పరిపాలన ఎక్కడి నుంచి జరగాలి అధ్యక్ష? ఫామ్ హౌస్ నీడలో, ప్రగతి భవన్ నీడలో కాదు, సెక్రటేరియట్ లో జరగాలి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు సెక్రటేరియట్ లో కూర్చొని పరిపాలన చేస్తా ఉన్నారు. విజిటింగ్ అవర్స్ లో అసంఖ్యాక ప్రజానీకం సంబరంతో జాతరలాగా ఈ రోజు సెక్రటేరియట్ కు వెళ్లి అధికారులకు దరఖాస్తులు ఇస్తా ఉన్నారు, మంత్రులను కలుస్తా ఉన్నారు, వీలైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తున్నారు. ఇదే కదా ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ ప్రజాస్వామ్యం కోసమే ఓటర్లు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది కదా అధ్యక్ష. అందుకే ఈ రోజు తెలంగాణ ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, కర్రు గాల్చి వాత పెట్టే నైపుణ్యం గల తెలంగాణ. కాబట్టి ఈ రోజు మళ్లీ అధికారంలోకి నమ్మిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన విషయాన్ని మీరెవరు కూడా మరవద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మొదటి పేజీని చూడనట్టుంది. మొదటి పేజీ